ఐదేళ్ల అరాచకానికి తెరపడింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అదేమని ప్రశ్నిస్తే పోలీసు కేసులు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొన్న పరిస్థితులు. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి భాగోతాలు, అధికార దుర్వినియోగం, ఇవన్నీ చూసిన జనం ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. వైసీపీ పాలనలో మంత్రుల నోటికి తాళం లేక ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు జగన్ సర్కార్ సొంతమైంది. ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా మంత్రులు అవినీతికి పాల్పడినా అడిగేవారే లేని పరిస్థితి. కాలం మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల తెరచాటు భాగోతం బయటపడుతోన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. కీలకమైన మంత్రి కావడంతో అధికారులు సైతం పరుగులు తీసేవారు. మంత్రినన్న మదం తలకెక్కించుకున్న గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరును అధికారులు సైతం జీర్ణించుకోలేకపోయారు. గుడివాడ అమర్నాథ్ అంటే సాధారణంగా అందరూ అంటూ ఉంటారు గుడ్డు మంత్రి అని చెప్పి. గుడ్డు మంత్రిగా ప్రజలు ముద్దుగా పిలుచుకునే గుడివాడ ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో ఏమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని జనం వాపోతూ ఉన్నారు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి, అక్రమాలు గుట్టుగా ఉన్నా నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు అంటారు కదా పెద్దలు. అలాగే ఇప్పుడు అమర్నాథ్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. విశాఖపట్నం ప్రాంతానికే పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన గాజువాకలో గుడివాడ అమర్నాథ్ అక్రమ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు అంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇదే బిల్డింగ్, అది ఈ బిల్డింగ్ ఇదే బిల్డింగ్, ఇది మనం చూడొచ్చు. ఇది గాజువాకలో ఉన్న బిల్డింగ్. ఇది హైవేకి ఆనుకుని ఉంటుంది. మొత్తం 400 గజాల స్థలంలో ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్ని నిర్మించారు. అంటే మంత్రి కదా, ఏంటది వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అంటారు కదా. మంత్రి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇచ్చేశారు. అప్పుడు అనుమతులు ఇచ్చేశారు ఇన్ ద సెన్స్ ఎవరు అడ్డుకోలా, ఓకే కట్టుకోండి అన్నారు. కానీ మనం చూడొచ్చు పల్లా శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అప్పుడు పోటీ చేసి 3వ స్థానానికి మాత్రమే అప్పుడు పరిమితం అయ్యారు. అప్పుడు తిప్పల నాగిరెడ్డి అక్కడ గెలిచారు. ఆయన్ని 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎన్ని విధాలుగా అప్పటి గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టిందో మనకు తెలుసు. ఏదైతే బిల్డింగ్ గుడివాడ అమర్నాథ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్కి కోతవేడు దూరంలో ఉన్న మరో స్థలంలో పల్లా శ్రీనివాస్ అన్ని అనుమతులు తీసుకుని ఒక బిల్డింగ్ కడితే కక్షపూరితంగా ఈ ఎలక్షన్స్కి ముందే జేసీబీలతో వాటిని కూల్చేయించిన పరిస్థితి. అంటే కక్ష ఆ రకంగా ఉంది. అంటే అనుమతులు ఉండి సవ్యంగా అన్నీ చేసుకున్నా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కక్షపూరితంగా చేశారు అన్నది ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ మీద ఉన్న అపవాదు. ఇక అమర్నాథ్ జాతీయ రహదారికి ఆనుకుని అడ్డగోలుగా 5 అంతస్తుల షాపింగ్ మాల్ను నిర్మించారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం పూర్తి చేశారు. దీనికి సమీపంలోనే ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు చెందిన భవనాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిబంధనల పేరిట అధికారులు కూలగొట్టేసిన పరిస్థితి. సో గాజువాకలోని చట్టివానిపాలెం వద్ద హైవేకు ఆనుకుని అమర్నాథ్కు సుమారు 400 గజాల స్థలం ఉంది. అందులో వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ జీవీఎంసీకి 2 ఏళ్ల కిందట ఆన్లైన్లో ప్లాన్కు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు కింద 10,000 కూడా చెల్లించారు. అయితే భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, ఆ రహదారిని భవిష్యత్తులో 80 మీటర్లకు విస్తరించాలని మాస్టర్ ప్లాన్లో పొందుపరచడం. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు సర్వే నిర్వహించి ఇరువైపులా ఎంతవరకు భూమి అవసరమవుతుందో గుర్తించి జీవీఎంసీ అధికారులు ఆర్డీపీ ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేట్ స్థలం కూడా రహదారి విస్తరణకు అవసరమని తేలితే ఆ మేరకు జీవీఎంసీ స్వాధీనం చేసుకుని
పరిహారంగా యజమానికి టీడీఆర్ ఇస్తుంది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే మాజీ మంత్రి అమర్నాథ్ భవన నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తు ఆన్లైన్లో పెండింగ్లో ఉంది. అయినప్పటికీ అధికారం అండతో మంత్రి భవన నిర్మాణం ప్రారంభించేశారు. పైగా నిర్మాణంలో సెట్ బ్యాక్లు కనీసం విడిచిపెట్టలేదు. జీవీఎంసీ పరిధిలో, గ్రేటర్ విశాఖ పరిధిలో భవన నిర్మాణం చేపట్టాలంటే వాటి నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్లు వదలాల్సి ఉంటుంది. కానీ ఆ సెట్ బ్యాక్లు ఏమీ కూడా విడిచిపెట్టకుండా, అంటే అధికారం మనదే, మరో కొంతకాలం మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టరు అనే ఉద్దేశంతో రుషికొండ మీద ఏ రకంగా సీక్రెట్గా నిర్మాణాల ప్రక్రియ పూర్తయిందో ఆ విధంగానే గుడివాడ అమర్నాథ్ ఈ నిర్మాణాలని చేపట్టే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరిస్తే ఇప్పుడున్న రోడ్డుకు ఇరువైపులా కనీసం 15 అడుగుల వరకు వెడల్పు పెరుగుతుంది. అక్కడ నుంచి రోడ్డు వైపు భవనం ముందు భాగంలో 20 అడుగులు సెట్ బ్యాక్ కింద విడిచిపెట్టాలి. అయితే కనీసం 5 అడుగులు కూడా విడిచిపెట్టలేదు. అదేవిధంగా 3 వైపులా 3 మీటర్ల చొప్పున సెట్ బ్యాక్ కింద వదలాలి. 1 మీటర్ కూడా సెట్ బ్యాక్ విడిచిపెట్టలేదు. అంటే అధికారులు మనతో ఉన్నారు కదా, నెక్స్ట్ అధికారం కూడా మందే కాబట్టి ఏం చేస్తుందో చెల్లుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అంటే అనుమతులు లేకుండా ఏదో ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకు తీసుకుని ఏ రకంగా భవనాల్ని ఇంద్రభవనాల్లో ప్యాలెస్లా నిర్మించారు. సో వాటన్నిటి విషయం మీద ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అప్పటి గవర్నమెంట్లో కీలక పాత్ర వహించిన వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, ఇది కక్షపూరితం కాదు అని చెబుతూ సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా భవనానికి పశ్చిమ వైపు నుంచి అంటే మనం చూసాం కదా ఇప్పటి వరకు భవనం, ఆ చట్టివానిపాలెం గ్రామంలోకి వెళ్లేందుకు 5 అడుగుల రోడ్డు కూడా ఉంది. దీన్ని కూడా భవిష్యత్తులో 30 అడుగులకు విస్తరించే ప్రతిపాదన ఉండడంతో అటువైపు కూడా 10 అడుగులు విడిచిపెట్టి తర్వాత భవనం నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆ రోడ్డును అంటుపెట్టుకుని భవన నిర్మాణం చేసేశారు. ఆగమేఘాల మీద భవన నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు ముందు అందులో పార్టీ కార్యాలయం ప్రారంభించేశారు. ప్లాన్ లేకుండా భవన నిర్మాణం చేయడంతో పాటు సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని, అదనపు అంతస్తులు నిర్మించారంటూ గాజువాక జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ జీవీఎంసీ అధికారులకు హెచ్చరించడంతో ఇంకేముంది, ఆ పక్క ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. తాజాగా వైసీపీ అధికారం కోల్పోవడం, అమర్నాథ్ కూడా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అక్రమ భవన నిర్మాణం అంశం బయటపడింది. ఇదిలా ఉంటే ఈ గాజువాక ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్ని రకాల నిబంధనల్ని పాటిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుండగా జాతీయ రహదారి విస్తరణకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 2 అడుగులు ముందుకొచ్చి భవనం నిర్మించారంటూ అప్పట్లో జీవీఎంసీ అధికారులు నానా హైరానా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో యంత్రాలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దానికి కోతవేటు దూరంలోనే ఇప్పటి ఈ నిర్మాణం, అమర్నాథ్ అక్రమంగా నిర్మించిన ఈ నిర్మాణం ఉంది. మరి ఈ జీవీఎంసీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన అంశం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిర్మాణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఈ 60 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన, అంటే నాయకులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. రిషికొండలో ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తూ అటువైపు ప్రతిపక్షాలను కూడా వెళ్ళనివ్వకుండా, మీడియాను అలౌ చేయకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అవన్నీ కూడా, ఆ రహస్యాలన్నీ కూడా బట్టబయలైన పరిస్థితి. సో ఒక్కొక్కరుగా మంత్రులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని ఏమో అనుకున్నారో ఏంటో, చాలామంది అవన్నీ తవ్వే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ని కానీ, లేకపోతే అప్పుడు ప్రతిపక్షాలను కానీ ఒక రేంజ్లో విమర్శించే, తనదైన స్టైల్లో విమర్శించే, తన స్థాయిని కూడా తగ్గించుకుని విమర్శించే, తన ఒక మంత్రి హోదాలో ఉన్నాను అని తెలిసి కూడా స్పృహ లేకుండా మాట్లాడి తన వాల్యూని తగ్గించుకుని ఇప్పుడు అబాస్ పాలైన గుడివాడ అమర్నాథ్కు సంబంధించి ఒక్కొక్కటి ఆయన చేసిన అక్రమాలు బయటపడుతున్న పరిస్థితి. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో మనకి కనెక్ట్ అయి ఉన్నారు. కిరణ్ బ్యాక్గ్రౌండ్లో మనం చూడొచ్చు ఆ నిర్మాణం. సో కిరణ్, ఏంటి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? కనీసం సెట్ బ్యాక్లు వదలలేదంట. నేను మంత్రిని కదా, నా స్థలం ఇది, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, అధికారం నాదే, తర్వాత కూడా మేమే ఉంటాము అని చెప్పి అధికారులను బెదిరించో లేకపోతే నయానా భయానా ఏం చేసో మొత్తానికి కట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ రవిశంకర్. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా
ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాల మీద ఎదురు దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా గమనిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద కూడాను చాలా పరుష పదజాలంతో ప్రవర్తిస్తున్న తీరు కూడా మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదన్నట్టుగా కాలం మారింది. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఏదైతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ రోజు వాళ్ళు గతంలో 5 ఏళ్లు చేసినటువంటి ఆకతాయి చేతులు కావచ్చు, లేదంటే అక్రమ నిర్మాణాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మనం చూసుకున్నట్టయితే ఏదైతే అమరావతి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే పార్టీ కార్యాలయం ఉందో దాన్ని కూల్చివేతతోనే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూల్చివేతల పరంపర ప్రారంభమైనట్టుగా మనకు వస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేవలం కాంగ్రెస్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాటిని మాత్రమే ఎన్డీఏ పరిగణన తీసుకొని ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు మంత్రులు వాళ్ళ వ్యవహార శైలి ఎక్కడికక్కడ వాళ్ళ మాటలు తీరు మనందరం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా గతంలో మనం చూసుకున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా వ్యవహరించి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు కానీ, కనీస ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శాస్త్రకు అసలు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేకుండా గడిచిన 5 ఏళ్లలో. అయితే తాజాగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పాపాల చిట్టా బయటపడుతున్నట్టుగా మనం తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టు విశాఖపట్నం ఏదైతే ఎండాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 175/4 సర్వే నెంబర్లో కట్టినటువంటి ఏదైతే భవన సముదాయం ఉందో ఆ పార్టీ కార్యాలయానికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇస్తే తాజాగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం 70వ వార్డు చెట్టువానిపాలెం అంటారు, గాజువాక పారిశ్రామిక ప్రాంతం హైవేకు ఆనుకున్నటువంటి ఈ ప్రాంతంలో G+4 లో భవన సముదాయాన్ని నిర్మించింది. కమర్షియల్ కాంప్లెక్స్ స్పష్టంగా మనం చూడొచ్చు. పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసి మిగతా 3 ఫ్లోర్లు కూడా పూర్తిగా కమర్షియల్ చేసేందుకు ఒక వ్యూహాత్మకంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ ఇప్పటికే దీనికి సంబంధించి రేపు అంటే ఫ్రైడే తోటి ఫైనల్ అయిపోతుంది. 1 వీక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల పూర్తిగా నివేదిక సమర్పించాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే మాత్రం మాజీ మంత్రి గురించి ఎలాంటి రెస్పాన్స్ రాలని చెప్పి ఇప్పటికే గాజువాక ఏదైతే జీవీఎంసీ జోనల్ అధికారులు ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా సెట్ బ్యాక్లు వదలలేని పరిస్థితి. యాక్చువల్ గా జీవీఎంసీ నిబంధనల మేరకు ఖచ్చితంగా 15 అడుగులు లేదు అట్లీస్ట్ కనీసం 10 అడుగుల సెట్ బ్యాక్ అయినా సరే రిలీజ్ చేయాల్సి ఉంటుంది, వదలాల్సి ఉంటుంది నిర్మాణం చేస్తే. అదేవిధంగా చెట్టివానిపాలెం ఇక్కడ ఒక చిన్న సందు ఒకటి మనం చూడొచ్చు. పూర్తిగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం 5 అడుగులైనా సరే అక్కడ సెట్ బ్యాక్ వదలాల్సి ఉన్న పరిస్థితి. అయితే అది ఎక్కడా కూడా మనకి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎటువంటి సెట్ బ్యాక్లు కూడా వదలలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారంలో మనం ఉన్నాం కదా, మరో 30 ఏళ్ళు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా చేస్తూ మరో 30 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాం అనేటువంటి ఒక ధీమా అనవచ్చు, లేదంటే ఒక మదం కావచ్చు, ఒక అహంకారం కావచ్చు. ఈ నేపథ్యంలో మేమే ఉంటాం 30 ఏళ్ల పాటు, మేము ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశపూర్వకమైన ఆలోచనతో ఈ రకమైన నిర్మాణం చేపట్టారా అనేది ఒక ప్రశ్నార్థంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే గుడివాడ అమర్నాథ్ తండ్రి అయినటువంటి గుడివాడ గురునాథరావు వైఎస్ రాజశేఖర రెడ్డి పటం మనం స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా పార్టీ కార్యాలయం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే దాదాపు 433 గజాలు ఏదైతే ఇది వంశపారంగా వస్తున్నటువంటి ఆస్తిగా ఇప్పటికే గుడివాడ అమర్ చెప్తున్న పరిస్థితి. తమ తాతల నుంచి వస్తున్నటువంటి ఈ ల్యాండ్ లో మేము నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు G+4. అయితే మేము గతంలోనే 2-3 సంవత్సరాల క్రితమే జీవీఎంసీకి ప్లాన్ అప్రూవల్ కోసం 10,000 రూపాయలు కూడా కట్టామని చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి డబ్బులు అయితే కట్టారు, కానీ కొన్ని కారణాంతరాల వల్ల ఇది ఆగిపోయింది. అనుమతులు లేకుండానే వీళ్ళు నిర్మించేశారు. ఖచ్చితంగా 1 వీక్ లో వీళ్ళు స్పందించకపోతే మాత్రం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే గాజువాక్ ఏదైతే ప్రధాన హైవే ఉందో ఈ హైవేను అనుకుని ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ లో దాదాపుగా 80 అడుగుల పాటు అటు మొత్తం 260 అడుగుల రోడ్డు విస్తీర్ణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా
సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిపిఆర్ ను కూడా ఇవ్వాలని చెప్పి, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. ఒకవేళ అదే కానీ తీసుకున్నట్టయితే దాదాపు ఇటువైపు 15 అడుగుల రోడ్డు, అటువైపుగా ఇంకో 15 అడుగుల రోడ్డు ఎక్స్ట్రా పెంచాల్సిన పరిస్థితి. ఒకవేళ అదే పెంచితే జీఎంసీ నిబంధనల మేరకు ఎక్కడైనా సరే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళ భూమిని కానీ తీసుకున్నట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన టీడీఆర్ ను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో ఇక్కడ టీడీఆర్ కూడా ఇచ్చే అవకాశం లేకుండా పూర్తిగా ఏదైతే తన సొంత స్థలం ఉందో ఆ స్థలాన్ని దాటి కూడా బయటికి రోడ్డు మీద వరకు కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి నేపథ్యంలో జీవీఎంసీ ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు కోతవేటి దూరంలో ఇక్కడ గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యేగా గెలిపినటువంటి పల్లా శ్రీనివాస్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కేవలం 2 అడుగులు రోడ్డు మీదకు వచ్చారనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిబంధనలకు నీడొదిలి పూర్తిగా ప్రభుత్వ దీంతో ఏదైతే ప్రభుత్వ అధికారం ఉంది తమదే పూర్తి స్థాయిలో అని చెప్పి అధికారులందరూ కూడా మేము చెప్పినట్టే వింటారని చెప్పి ఒకటువంటి ధీమాతోనూ, అదేవిధంగా అప్రజాస్వామికంగా నిర్మించినటువంటి ఈ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఈ భవనం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికే చాలా మంది ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. ఇక టీడీపీ వర్గాలు చూస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించడానికి ఎన్డీఏ రాష్ట్రీయ అధికారులపై కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి 99 పల్లా శ్రీనివాస్ ని కలిసినప్పుడు ఆయన 1-2 రోజుల్లో విశాఖపట్నం జరుగుతున్న అక్రమ నిర్మాణాల మీద ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పి రేపు మధ్యాహ్నం 1:42 తనకి ఏదైతే విజయవాడలో పార్టీ అధ్యక్ష పదవి హోదా నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఒక 2 డేస్ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడాను చెప్పడం జరుగుతుంది రవిశంకర్. రైట్. అండ్ ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా బయటికి రాలా, ఇప్పుడే ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల విషయం అవ్వచ్చు, రిషికొండలో జగన్ ఉండడం కోసం కట్టుకున్న విలాసవంతమైన భవనం అవ్వచ్చు, ఎంవివి వెంచర్స్కి సంబంధించిన అంశం అవ్వచ్చు, ఇక అమర్నాథ్ నిర్మించుకున్న ఈ నిర్మాణాల విషయంలో అంటే అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ఇది రిషికొండలో నిర్మించిన, ఎవరికి తెలియకుండా 5 ఏళ్ల పాటు సీక్రెట్గా నిర్మించి రిషికొండను బోడిగుండులా మార్చేసి నిర్మించిన ప్యాలెస్. ఇది విశాఖపట్నంలో ఎండాడ, మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ ఎండాడలో 100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇనాగరేషనే తరువాయి. అంతా మంచిగా జరిగితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే అట్టహాసంగా దీన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధమయ్యారు. అంటే ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది, ఉమ్మడి జిల్లాకు సంబంధించింది కాబట్టి అడుగుతూ ఉన్నా. అండ్ ఇక ఇది అనకాపల్లిలో ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ గవర్నమెంట్? ఎందుకు అంటే తాడేపల్లిలో సీతానగరం దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇది అండర్ కన్స్ట్రక్షన్. మొన్న శనివారం ఉదయం 5:30కి నేలమట్టం చేసేసారు. ఎందుకంటే మేమంతా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఉన్నారు. సో వీటికి కూడా ఇదే గతి పడుతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? కిరణ్, ఏదైతే నేను చెప్తున్నది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళ అధికారం వాళ్ళది ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు కూడాను ఒక మోనార్క్ పరిపాలన, హిట్లర్ పరిపాలన రాష్ట్రంలో కొనసాగిన పరిస్థితి. ఏ ఒక్కరు కూడా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో అధికారుల మీద చర్యలు తీసుకోవడం కావచ్చు, లేదంటే పోలీస్ కేసులు, వీటికి భయపడే ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బనాయించడం, లేదంటే వాళ్ళ మీద సీరియస్ గా ఒక రకమైన యాక్షన్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఈ 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఇది అందరికీ తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల పాటు కూడా ఎవరు మాట్లాడలేదు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సాగర్ తీరం ఋషికొండలో ఏదైతే మహారాజా ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎవరికి కంట పడకుండా ఋషికొండను బోడిగుండు చేసి అక్కడ
సప్త ఋషులు తపస్సు చేసుకునేవారు ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఆ మహాప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున 7 భవన సముదాయాలు నిర్మించడం, కోట్లాది రూపాయలు, దాదాపు 500 కోట్ల నుంచి పైకి చెప్తున్నప్పటికీ సుమారుగా 1000 కోట్ల పైన ఆ భవనాలు నిర్మించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక ఇందాక మీరు అడిగినట్టుగా ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాల్లో నిర్మించినటువంటి కార్యాలయం కావచ్చు, మరోవైపు అనకాపల్లి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఏదైతే అక్రమంగా నిర్మించి ఎటువంటి అనుమతులు లేనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూలదోసే పరిస్థితి అయితే ఉండదు. వాటిని ఇతరత్ర అవసరాలకు మేము స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర ఉపయోగాలకు, ఏదంటే ప్రభుత్వ కార్యకలాపాలకు కావచ్చు, లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏదంటే వివిఐపీలు కానీ విఐపీలు కానీ ఎవరైనా సరే, లేదంటే దేశ స్థాయిలో వచ్చినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ రుషికొండ నుండి భవనాలను వినియోగిస్తామని చెప్పి, ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఈ పార్టీ కార్యాలయాలను కూలదోయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికే అనకాపల్లిలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి సంబంధించి గతంలో ఆ ప్లేస్ అంతా కూడాను కాపు సామాజిక వర్గానికి కాపు భవన సముదాయం నిర్మాణానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఉన్నపాలంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో వాళ్ళు తమ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం, దీంతో ఇటీవలే మనం 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాపులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగించి ఈ భవన సముదాయాన్ని మాకు అప్పగించాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా దాదాపు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ సామాజిక భవన సముదాయం కింద దాన్ని వినియోగించుకునేలాగా చర్యలు తీసుకుంటారా? అదేవిధంగా ఇక్కడ మనం ఎండాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో నిర్మించినటువంటి 2 ఎకరాల స్థలం నిర్మించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో పార్టీ కళ్యాణ్, దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ అవసరమైనటువంటి కార్యకలాపాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక రాజధానిగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా పరిగణలోకి తీసుకుంటూ దాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుతామని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్టీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ కార్యాలయాన్ని పలు శాఖలు ఏవైతే ఉన్నాయో కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యంగా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండడానికి, లేదంటే ఇతర కార్యకలాపాలకు అక్కడ పూర్తి స్థాయిలో పరిపాలనకు అవసరమైన కార్యాచరణ రూపొందించే దిశగా కూడాను ఆ పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే మేము ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసామని చెప్తున్న పరిస్థితి రవిశంకర్. అయితే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటువంటి వాటిలో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, అప్డేట్స్ అందించినందుకు. అది పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనం అది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పల్లా శ్రీనివాస్ కూడా ఒక భవనం నిర్మిస్తే ఒక 2 అడుగులు పరిధి దాటి వచ్చిందని చెప్పి కక్షపూరితంగా దాన్ని కూల్చేశారని అప్పట్లో పల్లా శ్రీనివాస్ కూడా ఆరోపించారు. ఇది కక్షపూరితం అంటూ. మరి ఇప్పుడు చెప్తూ ఉన్నారు టీడీపీ నాయకులు, మేమంతా సెట్ చేస్తాం, చట్ట ప్రకారమే చేస్తాం, కక్షపూరితంగా చేయము అని చెప్పి. దీన్ని కూడా సెట్ చేసే పనిలో భాగంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని, అంటే అండర్ కన్స్ట్రక్షన్, అది పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు, సో అనుమతులు లేవని కూలగొట్టేశారు. మిగిలిన 29 పార్టీ కార్యాలయాలకు కూడా ప్యాలెస్ల్లో నిర్మించిన ఈ భవనాలకు కూడా నోటీసులు పంపించిన పరిస్థితి. మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం ఉండబోతోంది ఈ నిర్మాణాల విషయంలో అనేది. మరి గుడివాడ అమర్నాథ్ చాలా ఫేమస్. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునే ఒక 4 వెపన్స్లో ఒక వెపన్ గుడివాడ అమర్నాథ్. అందులోనూ సొంత సామాజిక వర్గం పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సొంత సామాజిక వర్గం నాయకులు. అంటే ఏ కులం నాయకుల్ని ఆ కులం నాయకులతోనే తిట్టించడం జగన్మోహన్ రెడ్డి స్పెషాలిటీ. కాబట్టి గుడివాడ అమర్నాథ్ తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్కి ఎన్ని పేర్లు పెట్టారంటే పొలిటికల్ టూరిస్టు, పార్ట్ టైం పొలిటీషియను, వీకెండ్ పొలిటీషియను, ఈ టైప్ ఆఫ్ పేర్లన్నీ కూడా పెట్టింది ఈయన గుడివాడ అమర్నాథ్. సో మనం చూసాం 2019 ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అదే గాజువాకలో ఇప్పుడు అమర్నాథ్ పోటీ చేశారు. తుక్కుగా పల్లా శ్రీనివాస్ ఓడించిన పరిస్థితి. అసలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం లోక్సభ ఎన్నికల్లో అంత మెజారిటీలు వస్తూ ఉంటాయి, 1,00,000 మెజారిటీ, 95,235 మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్నాథ్ని చిత్తుగా ఓడించారంటే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ మీద గుడివాడ అమర్నాథ్ కక్కిన విషయాన్ని, ఆయన మాటల దాడిని, ఆయన చేసిన మానసిక అత్యాచారాన్ని. సో ఇది కక్షపూరితమో లేకపోతే వ్యవస్థల్ని సెట్ చేసే పనిలో భాగమో వాట్ ఎవర్, ఆయన నిబంధనల్ని అతిక్రమించారు కాబట్టి, అనుమతులు మీరారు కాబట్టి ఖచ్చితంగా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. నిబంధనల్ని ఉల్లంఘించి నియమాలని పాటించకుండా కట్టిన ఆ భవనాన్ని మరి డిమాలిష్ చేస్తారా, లేకపోతే ఎటువంటి నిర్ణయం